షాయంపేట మండలానికి చెందిన ఎంపీపీ మెతుకు తిరుపతి రెడ్డి కాంట్రాక్ట్ పేరుతో భద్రాచలం తీసుకువెళ్లి పనులు అయిపోయిన తర్వాత డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆరోపించారు షాయంపేట మండలంలోని ప్రగతి సింగారం గ్రామానికి చెందిన మెతుకు ఆదిరెడ్డి అర్చన దంపతులు. ఈ మేరకు వారు మీడియాతో మాట్లాడుతూ దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. బిల్లుల విషయాన్ని ఎప్పుడు అడిగినా కూడా దౌర్జన్యానికి బెదిరింపులకు పాల్పడుతున్నారని కూడా పేర్కొన్నారు. దీనిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు కూడా వారు వెల్లడించారు. సింగారం ఎంపీపీ కావాలని నన్ను తీసుకుపోయి సబ్ కాంట్రాక్టర్గా ఇప్పించి డబ్బులు 5,30,000 గుడి పని చేయించి బిల్లు కాజేసి 2016 చేస్తే 10 ఏళ్ళ బిల్లు వచ్చింది. డబ్బులు ఆడితే ఇస్తా అనుకుంటే ఎప్పటికీ నెల 6 నెలలు సంవత్సరం వాయిదా పెట్టుకుంటూ వచ్చి మొన్న రీసెంట్గా చెక్ చేసి ఇచ్చి ఆ చెక్ డబ్బులు కూడా దవాయిని ఎక్కడే అని దౌర్జన్యం చేస్తారు నా మీద. శాంపేటకి వచ్చి అడిగితే ఏం చేస్తా పోస్ట్ చేసుకోపో అంటాడు. ఎంపీడీ ఆఫీస్లో వచ్చి అడిగితే ఏం చేస్తా చేసుకోపో చెక్ వేసి ఇచ్చినపో చెక్ వేసి ఇచ్చిన అంటాడు. ఆ చెక్ బ్యాంకు పోతే డబ్బులు లేవు, బ్యాంకు వేసి ఆ చెక్కులో